హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే నేను ఓట్స్తో చిల్లా ఎలా చేసుకోవాలో చూపిస్తానమాట. ఇది ఒక వెయిట్ లాస్ రెసిపీ, మీకైతే డెఫినెట్గా యూజ్ అవుతుంది. చాలా టేస్టీ ఫుడ్ కూడా ఇది, నాకు చాలా నచ్చేసింది. ఫస్ట్ అయితే మనము ఓట్స్ తీసుకోవాలి. మామూలుగా 2 చిల్లాస్ అలా వేసుకోవాలనుకుంటే 4 స్పూన్స్ 3 స్పూన్స్ సరిపోతుంది. దానికి రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ 10 to 15 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకు అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. నార్మల్గా నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అనేది తీసుకున్నాను. ఏ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టము. నా దగ్గర ఉన్నది అది కాబట్టి నేను తీసుకున్నాను. అండ్ కొంచెం లైట్గా మనము కొరియాండర్, మింట్ అండ్ గ్రీన్ చిల్లీ అండ్ టమాటో, ఇంకా క్యారెట్ అలా ఏమన్నా వేసేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి. నేను ఇంకా ఆనియన్స్ ఇవి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ నేమ్తో మెన్షన్ చేసినవి మాత్రమే నేను వేసేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను రెడ్ చిల్లీ కూడా యాడ్ చేశాను పౌడర్, బట్ నేను చూపించలేకపోయాను ఎందుకంటే స్కిప్ అయిపోయింది వీడియో, నేను చూసుకోలేదు. అండ్ టేస్ట్ కోసం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అదంతా కంప్లీట్గా ఆ ఓట్స్ మిక్చర్ అనేది మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము పాన్ పై ఆయిల్ వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ ఓట్స్ మిక్చర్ అనేది దీని మీద వేసేసి మన లిడ్తో కవర్ చేయాలి. ఒక 2-3 మినిట్స్ కవర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మనం లిడ్ ఓపెన్ చేసేసి మనం తిరిగి వేసేసుకొని మళ్ళీ లిడ్తో కవర్ చేయాలి. ఇలా చేసేసి మనం తీసేసుకోవడమే. నాకైతే ఈ రెసిపీ అనేది చాలా యూజ్ అయ్యింది, నాకు చాలా నచ్చేసింది. ఫస్ట్ అయితే యూజ్ అవ్వడం కంటే ముందు నాకు టేస్ట్ అయితే చాలా నచ్చేసింది. అండ్ ఇంకా వెయిట్ లాస్కి అయితే ఇది పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. నాకు స్మూతీస్ తర్వాత నాకు ఇదే నచ్చేసింది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. అండ్ అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ నేను ఇందులో యూజ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.